సార్ మీరంతా కూడా అంటే ఏ గ్రూప్కి సంబంధించిన వారంటే ఏదో ఒక యోగా గ్రూప్ నుంచి వచ్చారండి. ఎక్కడండి మీ యోగా గ్రూప్? ప్రహ్లాదపురం. అంటే మీరు యోగా ప్రతిరోజు చేస్తారండి? వారానికి ఒకసారి ఏంటి, ఎలా పెట్టుకుంటారు? రోజు టైమింగ్స్ అండి? ఏ టైం? మార్నింగ్ 6 నుంచి నమస్కారం అండి గురువు గారు. చాలా సంతోషం అండి. మీరు గురువుగా వీరంతా మీ దగ్గర యోగా నేర్చుకుంటున్నారు. యోగా నేర్చుకుంటూ ఇవాటి రోజుల్లో మందుల కంటే కూడా యోగా ద్వారా చాలా సమస్యలు క్యూర్ అవుతున్నాయని చెప్పేసి నేను విన్నాను. నేను కూడా ఒక కొంతకాలం నేర్చుకోవడం జరిగింది. అమ్మా చెప్పండి సార్, యోగా వల్ల అంటే నాకు కొన్ని తెలుసు కానీ నా ఛానల్లో నా స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా మీరు సందేశం కొద్దిగా ఇస్తారా? ఇది యోగా వల్ల ఏంటంటే మనకి డైలీ కూడా యోగా చేస్తామండి. యోగా వల్ల మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. రోజు కూడా మనకి ఏంటంటే హెల్త్ బాగుంటుంది, యాక్టివ్గా ఉంటుంది, రోజంతా ఫిట్నెస్గా ఉంటుంది. సో అందరూ కూడా మా అడ్వైజ్ ఏంటంటే అందరూ కూడా యోగా చేసి అందరూ ఆరోగ్యం కాపాడుకోవాలి. లేడీస్, జెంట్స్ నిత్యం ఉన్నది సలహా ఉందండి. ఎవరంగా ఉంటారు అంటే యాక్టివ్గా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఈ యోగాలో మీ ధ్యానం కూడా ఉంటుందండి? ఉంటుందండి. ధ్యానం మాస్టర్ గారు ఇప్పుడు మాకు ఆదివారం ఒక్కరోజు ధ్యానం చెప్తాం. మా మాస్టర్ యోగా మాస్టర్ గారు 17వ సంవత్సరం ఇప్పుడు వచ్చింది యోగా స్టార్ట్ చేసిన తర్వాత. వితౌట్ ఎనీ బ్రేక్ లేకుండా వర్షం వచ్చిన, ఎండాకాలం, శీతాకాలం 3 కాలాలు కూడా ఎంత తుఫాన్ వచ్చినా సరే తుఫాన్లో కూడా చేస్తున్నాము. చాలా వేసుకుని రావడం కానీ, చలికాలంలో స్వెటర్లు వేసుకోవడం కానీ, మొత్తం మీద అంటే నాన్ స్టాప్ అనమాట. నాన్ స్టాప్ యోగా. ఇది ఎక్కడ ఉండదు మీకు. బట్ ఇది ఛానల్ మీరు పిఎం గారికి కూడా పంపించండి. నేను యూట్యూబ్ లో పెట్టేస్తాను. పిఎం గారికి అవకాశం ఉంటే చూడొచ్చు, టైం ఉంటే. కానీ యూట్యూబ్ అనేది వెళ్తుంది. ఆఫీస్ ఉంటది కదా, ఆఫీస్కి వెళ్తే అతను చూస్తారు. ఓకే, గురువు గారు మాట్లాడారు. సార్ చెప్పండి సార్. మేడం, మీరు మా యోగా సభ్యులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతకాలంగా నా దగ్గర యోగా నేర్చుకుంటూ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నందుకు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మన సత్యనారాయణ గారు చెప్పినట్టుగా రోజు యాక్టివ్గా ఉంటుంది. మీరు ఎంత స్ట్రెయిన్ అయినా సరే రోజంతా కూడా యాక్టివ్గా ఉండి మీ దినచర్యని కరెక్ట్గా చేసుకోవడానికి మంచి అవకాశం. దీనివల్ల ఏంటంటే మీకు ఆరోగ్యం చాలా బాగుంటుందండి. తర్వాత మీకు రోజంతా కూడా యాక్టివ్గా ఉంటుంది. సో మేము ఢిల్లీలో ట్రాన్స్ఫర్ వెళ్ళటం వల్ల నేను సీనియర్ నేవల్ స్టోర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను నేవీలో ట్రాన్స్ఫర్ వెళ్ళి ఢిల్లీలో మేము భారతీయ యోగా సంస్థల్లో నేర్చుకున్నాం. మా గురువు గారు నా దగ్గర ప్రామిస్ తీసుకున్నారు. ఆయన ఏం చెప్పారంటే, మీరు వైజాగ్ వెళ్ళిన తర్వాత సెంటర్ రన్ చేయాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్, మేమేం డబ్బులు తీసుకున్నాం. అక్కడ గుడిలో ప్లేస్ ఇచ్చారు కాబట్టి మాకు అక్కడ జరిగే అన్నదానానికి మా సభ్యులందరం కూడా కంట్రిబ్యూట్ చేసి 100 రూపాయలు కంట్రిబ్యూట్ చేసి ఎవ్రీ మంత్ 2 మంత్లీ 3000 రూపీస్ అక్కడ ఇచ్చి. ఏ గుడి సార్ అది? సాయిబాబా నగర్. సో అక్కడ జరిగే పూజలకి కూడా మేము అంత బాగుంటూ సహాయం చేస్తాం. మీరు ఇలా వచ్చి చేసుకున్నందుకు మీకు కూడా మీ పేరు కూడా చెప్పండి, చూస్తారు. లక్ష్మి గారు. తప్పకుండా అండి, తప్పకుండా. చాలా సంతోషం. నేను అనుకుంటాను ఏదన్నా మనకి మీకు కానీ మాకు కానీ ఎలాంటి పూర్వజన్మ సుకృతం ఏదన్నా ఉంటేనే ఒక మనిషి కలవడమే అది అనుకుంటాను. అలాగా నేనెవరో అసలు నేను వేరే పని మీద వచ్చి ఇక్కడ మీతో కలవడం అంటే ఈ యోగాతో నాకు జన్మజన్మల అనుబంధం ఉండుండొచ్చు. అందుకని నేను అక్కడ భిక్షమయ్య గురూజీ గారి దగ్గర చేసి ఆగిపోయాను. మళ్ళీ ఈ గురూజీ దాన్ని కలిసాను. చాలా సంతోషం అండి. నాకు అవకాశం ఉంటే మీ దగ్గర నేను చేరాలని ఉంది, కానీ నేను మళ్ళీ ముంబై వెళ్ళిపోతున్నాను. చాలా సంతోషమా. ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు ఎవరన్నా మీ అనుభవాన్ని ఎవరైనా చెప్తారమ్మా? అంటే గురువు గారి దగ్గర మీరు నేర్చుకొని ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా సరే చెప్పండి సార్. సార్ మీ పేరు?
నా పేరు కుమార్ అండి. ఆ, నేను మన గురువు గారు 2010లోను స్టార్ట్ చేశారండి యోగా. ఆ రోజు నుంచే నేను కూడా జాయిన్ అయ్యి అప్పటి నుంచి చేస్తున్నాను. యోగా చేయడం వల్ల నాకు ఆరోగ్యం చాలా బాగుంది. నాకు అప్పుడు డయాబెటీస్ అటాక్ అయింది. అటాక్ అయిన తర్వాత జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి యోగా చేయడం వల్ల నాకు డయాబెటీస్ కంట్రోల్లో ఉందండి. చాలా సంతోషం అండి. అంటే నేను యోగా గురించి చెప్పండి సార్. అంతేకాకుండా నేను 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను అండి. మా గురువు గారు ఎప్పుడైనా సభలో వెళ్ళినప్పుడు నేనే చెప్తుంటాను యోగా. చిన్న గురువు గారు మీరు. అంతేకాకుండా ఇలా చెప్తా. మేము రిటైర్ అయిపోయిన వాళ్ళు అందరం కలిసి ఒక ట్రిప్గా ఏర్పడి టూర్స్ అన్నీ వెళ్తుంటాం. ఓకే సార్, చాలా మంచిదండి. మీరు ఎప్పుడు వెళ్తుంటారో ఏంటో. టూర్స్ అన్నీ వెళ్తుంటాం. ఆ టూర్స్ వెళ్ళినప్పుడు అక్కడక్కడ అలా తిరగవలసి వస్తుంది. ఈ యోగా మేము చేయడం వల్ల అవును, మేము ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా ట్రైన్ ఒక గట్టులు పుట్టలు ఎక్కవలసినా సరే ఎక్కేస్తున్నారు. జాగ్రత్తగా ఉంటాం. ఓకే, చాలా హ్యాపీ అండి. మిమ్మల్ని అందరూ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. నమస్తే అండి. నమస్తే. మీరిద్దరు కూడా భార్యాభర్తలండి. మీ ఇద్దరు కూడా వెళ్తున్నారు రోజు. చాలా మంచిదండి. ఇంట్లో ఎప్పుడన్నా సరే భార్య భర్త కలిసి ఇద్దరు ఏ పని చేస్తే అది విజయం అవుతుంది. అది సంసారాన్ని నడపడంలో కానీ ఆరోగ్యంలో కానీ. మీకు ఇద్దరమ్మ ఎలా ఉందో అనిపిస్తుందమ్మా మీకు? చాలా బాగుంది. పిల్లలు ఎక్కడ ఉంటున్నారమ్మా? ఇక్కడే. మీరు బాబు దగ్గరే ఉంటున్నారా? వేరే ఉంటున్నారా? చాలా సంతోషం అమ్మా, హ్యాపీ. అయితే చిన్న విషయం చెప్పండి. మేము ఇద్దరం యోగా చేస్తున్నాము. అయితే ఈ కోవిడ్ పీరియడ్ వచ్చింది కదండి. కోవిడ్ పీరియడ్ వచ్చినప్పుడు మరి ఒక దగ్గరికి వెళ్ళి యోగా చేయడానికి వీలు కాదు కాబట్టి ఇంట్లోనే మేము ఇద్దరం యోగా చేసేవాళ్ళం. రోజు ఉదయం సాయంత్రం యోగా చేసి కోవిడ్ తాలూకా రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పాటించి మేము చాలా జాగ్రత్తగా ఉండబట్టి కోవిడ్ ని ఎదుర్కోగలిగాం. మాకు మెయిన్ గా సపోర్ట్ చేసింది యోగా. కలిసి యోగా కోవిడ్ అటాక్ అయిందమ్మా? లేదా, అవ్వలేదు. అవ్వకుండా మిమ్మల్ని యోగా చూసి పారిపోయింది. సంతోషం అండి, చాలా సంతోషం అండి. ఇంకా చాలామంది ఇది ఇప్పుడు చూసిన తర్వాత యోగా మీద ఇంకా అవేర్నెస్ పెరుగుతుంది. ముందే ఉంది యోగా గురించి తెలుసు అందరికీ, కానీ చేయడానికి టైము అది సరిపోక వాళ్ళకి అది బద్ధకం, ఇంకా రకరకాల ఉద్యోగాలు అవి ఇవి అది. ఓకేనమ్మా, సంతోషం అండి, సంతోషం. అమ్మా నమస్తే అమ్మా. అమ్మా మీ యోగా సెంటర్ ఎక్కడమ్మా? సాయి మాధవ నగర్ సాయిబాబా గుడి లోపల. మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తారా? 2009 జూలై 24 నుండి ప్రారంభించాం. ప్రారంభించిన వాళ్ళు నేను మా వారే. మేము భారతీయ యోగా సంస్థానం వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం. మా గురువు గారు సుబేష్ సింగ్, ఆయనకి 74 ఏళ్ళు. ఆ వయసులో చాలా కుర్రాయిలాగా చక్కగా చెప్పేవారు. మేము ట్రాన్స్ఫర్ లో వచ్చేటప్పుడు ఎవరు ట్రాన్స్ఫర్ లో వెళ్ళినా వాళ్ళకి స్పెషల్ కోచింగ్ ఇచ్చి మీరు అక్కడ సెంటర్ రన్ చేయాలా, డబ్బులు తీసుకోకూడదు. భారతీయ యోగా సంస్థానం వాళ్ళ దగ్గర అది రూల్ అమ్మా, డబ్బులు తీసుకోకూడదు. మంచి రూల్. గత 2009 జూలై 24 నుంచి ప్రారంభించాం. ఇప్పటికీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకో. మేము కూడా సాయిబాబా గుడిలో అన్నదానం చేస్తున్నారు కాబట్టి మా వారి నాది కూడా 100-200 మేము కూడా ఇస్తాం. చాలా మంచిదమ్మా, చాలా సంతోషం. ఇటు ఆరోగ్యానికి అందరికీ ఆరోగ్యాన్ని అందిస్తున్నారు, అలా ఆహారానికి కూడా సహకారం అందిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా యోగా గ్రూప్ నుండి వీళ్ళందరూ కలిసి సమిష్టిగా ఇక్కడికి సహపంక్తి భోజనాలు చేయడం కోసం అందరూ వచ్చారు. యోగా వాళ్ళు కాబట్టి భోజనాలు అనేసరికి డిఫరెంట్గానే ఖచ్చితంగా ఉంటాయి. అందరూ తినేదైతే మాత్రం ఉండదు. ఇలా మీరందరూ కూడా, అంటే నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరినీ ఈ యోగా గురించి మీకు ఎందుకు చూపిస్తానంటే, వీళ్ళందరూ ఆరోగ్యాన్ని పొందారు. పని పాట లేక కదా, తెల్లవారు 6 గంటలకు నిద్ర మానుకొని వెళ్తున్నారంటే ఏదో ఫలితం లేకుండా ఎవరు ఏ పని చేయరు కదా. మరి ఆ ఫలితాన్ని వాళ్ళే పొందాలా? మరి నా ఛానల్లో ఉన్న నా సబ్స్క్రైబర్ అందరూ కూడా పొందాలని కోరుకున్నాను. అందుకని మీరు కూడా కనీసం వాళ్ళు 5:30కు లేస్తే మీరు 6 గంటలకన్నా లేచి యోగా చేయడానికి ప్రయత్నం చేయండి. మీ దగ్గరలో ఉన్న సెంటర్స్ ఏమైనా ఉంటే వెతకండి. వెతికితే తప్పకుండా ఎక్కడో ఒక దిక్కున ఏదో గురువు కనిపిస్తారు. మీకోసం వాళ్ళు పుట్టే ఉంటారు, ఆల్రెడీ నడిపిస్తున్నారు. మీరు వాళ్ళని వెతుక్కొని చేరాలి. మీరందరూ కూడా ఇలా నా వీడియోస్ చూస్తున్నారు.
కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. మరి మీరందరూ కూడా నా వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి. అప్పుడే నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయాలని ఆలోచన కలుగుతుంది. ఎక్కువ మంది చూస్తేనే కదా నాకు హ్యాపీ. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.